ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీలో అల్లర్లు ఎందుకు అదుపు చేయలేకపోయారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను ప్రశ్నించడం జరిగింది. అల్లర్లకు బాధ్యులు ఎవరో చెప్పాలని నిలదీసింది. అదే సమయంలో హింసాత్మక ఘటనలపై సీట్ వేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీట్ ఏర్పాటు చేశారు. ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సీట్ నియమించడం జరిగింది. సీట్ ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి సీఈఓ కార్యాలయం నివేదించినట్లు తెలుస్తుంది. రేపటిలోగా పూర్తి నివేదికను అందించబోతున్నట్లు, తర్వాత కీలక నేతలను అరెస్టు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీట్ నివేదిక వచ్చాక హింసాత్మక ఘటనలకు కొందరు అభ్యర్థులు కొమ్ము కాసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఉన్నతాధికారులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందట. ఇక ఇదిలా ఉంటే కౌంటింగ్ తర్వాత కూడా గొడవలు జరిగే అవకాశం ఉందని, ఏపీలో 25 కంపెనీల కేంద్ర బలగాలు కొనసాగించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం హింస చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తలు ఇప్పటి నుంచే తీసుకుంటూ ఉంది. ఈ మేరకు ఏపీకి అదనపు కేంద్ర బలగాలు పంపించాలని కేంద్ర హోంశాఖకు ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.